నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టి. మరి తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజలకి, పేద వ్యక్తులకి అందరికీ ఒక కళ, సొంతింటి కళ. అలాంటి సొంతింటి కళను నెరవేర్చడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళగా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వీటన్నిటిని ప్రజలకి, లేని వ్యక్తులకి, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అందచేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి అలాంటి డబుల్ బెడ్రూములు మాకు కావాలి అని చెప్పి పేదలకి మరి ఉంటుంది. అదే అదనుగా చూసుకుని ఎంతోమంది అయితే ఈ డబుల్ బెడ్రూములు ఇళ్ళని మరి కబ్జా చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టుగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అమ్మినా, అక్రమంగా ఏదైనా చేసినా మీ అందరి పరిస్థితులు వేరుగా ఉంటాయి, తాట తీస్తామని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై పీఓటీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి సివి గౌతమ్ కూడా హెచ్చరించారు. ఎందుకు హెచ్చరించారంటే మరి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ళు ఉండాలి, అంతేగాని ఒక ధనవంతులుగా ఉండో, ఒక మంచి పొజిషన్లో ఉండో, అంతో ఇంతో సమాజంలో బతకగలిగి ఉన్నవాళ్ళు కూడా పేదలకి చెందాల్సిన ఇళ్ళ కోసం తాపత్రయపడుతూ వాళ్ళు ముందుకు వెళుతూ ఆ తర్వాత వాళ్ళకి వేరే దగ్గర ఇళ్ళుండి దీన్ని అమ్మకాల పాలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అమ్మాలని చూస్తున్నారో వాడుకోవాలి కదా ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళందరి మీద కూడా మరి పీఓటీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. ఇక అమ్మిన ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇళ్లను అద్దెకిచ్చిన కేటాయింపులు రద్దు చేస్తామని కూడా మరి స్పష్టం చేయటం అయితే జరిగింది ఎండి పివి గౌతమ్. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే సర్వే పూర్తయిందని, త్వరలోనే జిల్లాల్లో కూడా పరిశీలిస్తామని చెప్పారు. కొల్లూరు రాంపల్లిలోని కొన్ని ఇళ్లను 20 నుండి 50 లక్షలకు అమ్ముతున్నట్లుగా గుర్తించినట్లుగా వారు తెలిపారు. ఓన్లీ అక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడైతే ఇచ్చిందో ఇవన్నీ కూడా మీరు వాడుకుంటానికి మీకు ప్రభుత్వం ఇచ్చింది, మీరు దానిలో తలదాచుకుంటానికి ఇచ్చింది, కానీ మీరు అమ్ముకుంటానికి కాదు. లేదంటే పేదలకు చెందాల్సిన ఇళ్ళని మీరు ఒక రకంగా ఆర్థికంగా బలోపేతంగా ఉండి మీరు ఏదైనా సొంతత కట్టుకోగలిగి ఇంకో దగ్గర మీ దగ్గర ఉండి కూడా మరి అక్రమంగా ఈ ఇళ్లను మీరు తీసుకున్నట్లయితే దీన్ని మీరు అమ్ముకోవాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ కూడా 100% ప్రభుత్వం మళ్ళీ లాగేసుకుంటుంది. ఎవరికి లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి అత్యంత తెలివిగా ఉండే సోదరులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అమ్ముకుందామనే ఆలోచనలు మరి మైండ్లో ఏమైనా ఉన్నా కూడా వాటిని ఈ రోజుతో కట్టి కబోర్డ్లో పెట్టేయండి. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ విషయంలో ఎంతోమందికి ఇప్పటికీ కూడా రాని పరిస్థితి, లేని పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఉండటానికి చిన్న గూడు లేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి లేనప్పుడు మీరు ఏ రకంగా మరి బ్లాక్లో ఈ రకంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీరు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదలకు అందకుండా మధ్యలో దళారుల వరే ఉండి వాటిని కాజేసి అమ్ముకుంటున్న వారిని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.